ఎస్టర్డే చెప్పిన ప్లాన్ ప్రకారంగానే మూవ్ అయింది ఈరోజు కూడా. బట్ నేను ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకో చూస్తూ ఉండండి. అందరికీ నమస్కారం. ఎస్టర్డే చెప్పిన విధంగానే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది ఈ వాల్స్ మధ్యలో. ఆబ్వియస్గా ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాను. జస్ట్ 40 పాయింట్స్ రేంజ్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది ఈ వాల్స్ మధ్యలోనే. అర్థమని ప్రీమియమ్స్ ఏమో ఇండెక్స్కి సంబంధం లేకుండా మూవ్ అయ్యాయి. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, బట్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ట్రేడ్స్ ఆన్ బేరిష్ సైడ్ బికాస్ దెర్ ఈస్ నో గుడ్ రిస్క్ టు రివార్డ్ అండ్ ఆల్సో హియర్ ఫార్మ్డ్ డైవర్జెన్స్. ఐఎమ్ రెడీ టు గివ్ ట్రేడ్స్ బట్ సడన్లీ దిస్ స్పైక్ కేమ్. అప్పటి వరకు నాకు ఆర్బీఐ ఈవెంట్ అని తెలియదు. అప్పుడు సెర్చ్ చేసి చూశాను. సో ఈవెంట్ టైంలో నేను ట్రేడ్స్ ఇవ్వను, ఎందుకంటే స్టాప్ లాస్ పాయింట్స్ ఎక్కువగా దొరుకుతుంది అండ్ వోల్టైలిటీలో స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో టు మెయింటైన్ డిసిప్లైన్ ఐ డిడ్ నాట్ డూ ట్రేడ్స్ అట్ ఈవెంట్ టైమ్స్. బట్ మార్కెట్ మాత్రం ఎగ్జాక్ట్గా ఎస్టర్డే అనాలిసిస్ ప్రకారంగానే మూవ్ అయింది. ఆర్బీఐ న్యూస్ కూడా తోడై మూమెంట్ బాగా వచ్చింది. 2 రెసిస్టెన్స్ని బ్రేక్ చేశాయి, ప్రీవియస్ డే హై అండ్ రౌండ్ లెవెల్ని. ఇది నా కోర్స్ బ్రాడ్కాస్ట్ షార్ట్ ఈ రోజుది. నెక్స్ట్ ట్రేడింగ్ డే ప్లాన్. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ ఇచ్చాక లేదా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ప్రీవియస్ డే హై పైన ప్రైస్ యాక్షన్ అండ్ రిస్క్ టు రివార్డ్ని బట్టి కాల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఫస్ట్ రెసిస్టెన్స్ 25,100, సెకండ్ రెసిస్టెన్స్ 25,200. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ వాల్ని బ్రేక్ డౌన్ చేస్తే ప్రైస్ యాక్షన్ అండ్ రిస్క్ టు రివార్డ్ని బట్టి పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఫస్ట్ సపోర్ట్ 24,900, సెకండ్ సపోర్ట్ 24,700. Follow for more daily analysis videos.